నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, కృష్ణపక్షం, దక్షిణాయనము, డిసెంబరు 1వ తారీఖు 2024 పంచాంగం ఇప్పుడు. ఈరోజు పండగ గోవర్ధన పూజ, ప్రపంచ ఎయిడ్స్ దినము. అయితే ఈరోజు సూర్య ఉదయము 6:34, సూర్య అస్తమము 5:36. అయితే ఈరోజు తిథి అమావాస్య నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు అన్నమాట. ఈరోజు తిథి పాడ్యమి, నక్షత్రం అనురాధ, తదుపరి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు అభిజిత్ ముహూర్తము 11:43 నుంచి 12:27 వరకు. అమృత కాలం అనేది ఈ రోజు ఏమీ లేదు. రాహుకాలము 4:13 నుంచి 5:36 వరకు. యమగండ కాలము 12:05 నుంచి 1:28 వరకు. ఈ రోజు దుర్ముహూర్తము 4:07 నుంచి 4:52 వరకు దుర్ముహూర్త సమయము. ఈ రోజు వర్జ్య సమయము 8:18 అంటే రాత్రి సమయం నుంచి ఉదయం 10 గంటల వరకు వర్జ్యం ఉంది. కాబట్టి ఏమైనా మంచి పనులు చేయాలని అనుకుంటే ఈ వర్జ్య సమయాన్ని చూసుకొని చేసుకోండి. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. ఈరోజు అనగా డిసెంబర్ 1వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలేమిటి అనేది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు మీరు ఏ పని చేపట్టినా ఒత్తిడితో కూడినటువంటి సక్సెస్ ను సాధిస్తారు. అంటే ప్రెజర్ ఉంటుంది, మళ్ళా సక్సెస్ ను కూడా సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శుభాలు కలుగుతాయి. పిల్లలు విద్యలలో రాణిస్తారు. వారి ద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పేరు ప్రతిష్టలు కూడా పొందే అవకాశం ఉంది. సోదరుల యందు శ్రద్ధ వహించి వారికి సహాయం చేసే అవకాశం ఈ రోజు ఉంది. ఆరోగ్య విషయంలో చూస్తే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీరు దర్శించవలసిన ఆలయము శివాలయము, చేయవలసిన స్తోత్రము నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు, పురుషులకు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. నమస్తే అండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు పనులతో ఎటువంటి విజయాలను మీరు సాధించలేరు. ఈ రోజు మీకు అనుకూలంగా లేని రోజు కాబట్టి కొత్తగా ఏవైనా చేయాలని అనుకుంటే ఈ రోజు వదిలేయండి. మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పిల్లలు విద్యలో రాణిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం కూడా కనబడుతోంది. సోదరుల యందు శ్రద్ధ వహించండి. పెద్దల యందు శ్రద్ధ చూపించండి. మతపరమైన కార్యక్రమాలు, దేవాలయాలు సందర్శించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఇతరుల యొక్క రహస్యాలను మీకు బట్టబయలు చేసే అవకాశం కనబడుతోంది. తద్వారా మీరు వారి యందు జాగ్రత్తలు వహించండి. స్త్రీలతో వివాదాలు తగ్గిపోతాయి. వారితో వివాదానికి మాత్రం దిగకండి. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అనుకూలమైన సమయం కూడా ఈ రోజు. మీరు ఏదైనా పని మొదలు పెట్టాలంటే కనుక ఈ రోజును ప్రారంభించండి. ఈ రోజు కాకుండా ఈ నెల చివరిలో అంటే డిసెంబర్ నెల చివరిలో వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారస్తులకు చిన్ని చిరాకులు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో ఎదుర్కొనే ఈ చిరాకులు, ఈ నష్టాలను ఈ రోజు మీరు ఏం చేస్తారంటే శనీశ్వరుడికి సంబంధించి, వినాయకుడికి సంబంధించినటువంటి పరిష్కారాలు, మీ యొక్క రాశులు అంటే మీరు ఏ రాశిలో ఉంటారో ఆ రాశిలోకి సంబంధించినటువంటి గ్రహానికి మీరు పూజలు జరిపించడం కానీ లేదా జపాలు చేయించడం కానీ చేసినట్టయితే కనుక భవిష్యత్తులో రాబోయే ఆటంకాలను మీరు ఎదుర్కొంటారు. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి కూడా వర్తిస్తాయి. మీరు సందర్శించవలసిన ఆలయాలు శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయము దర్శించండి. చిన్నిపాటి ఒడిదుడుకులుంటే కనుక సమసిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి
ఈరోజు కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈరోజు మీ మాటే చెల్లుబడిగా అవుతుంది. అది ఉద్యోగ రంగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, పారిశ్రామిక రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు. ఎవరికైనా సరే, స్త్రీలకైనా పురుషులకైనా ఈరోజు మీ మాటకు విలువ ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్గా సాధిస్తారు. మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అన్ని రంగముల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది కాబట్టి మీరు గణేష ఆరాధన, గణేష ఆలయాల సందర్శన చేసి 5 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే కనుక మీకు ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ అడ్డంకులు కానీ అధిగమించవచ్చు. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు, పురుషులకు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. నమస్తే.